హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. నిన్న మొదటి రోజు గణపతి జననం, ఆయన అవతారం గురించి విన్నాం. ఇంకా ఎవరైనా చూడకుంటే పైన ఈ కార్డులో ఇస్తాను చూడండి. ఇప్పుడు రెండవ రోజుకు వచ్చాం. మనకు ప్రతిరోజు కనిపించే గణపతి వాహనం ఎలుకే. కానీ ఎలుక వాహనం ఎందుకయింది? దాని వెనక ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. అది తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం గణపతి భగవానుడు కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, ప్రతి అంశం వెనుక లోతైన తాత్వికం కూడా ఉంటుంది. మనం ప్రతిరోజు గణపతిని ఎలుక వాహనంపై కూర్చొని పూజిస్తాం. కానీ ఎలుక ఎందుకు వాహనం? ఈ ప్రశ్న వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది. ఒకప్పుడు క్రౌంచాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, అహంకారంతో నిండినవాడు. అతని దుష్ట కార్యాల వలన దేవతలు, ఋషులు, మానవులు అందరూ భయాందోళన చెందారు. అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా పూజలకు, యజ్ఞాలకు అడ్డంకులు తెచ్చేవాడు. ఒకరోజు అతను మహర్షి వశిష్ఠుని ఆశ్రమానికి దూసుకెళ్లాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. మహర్షి కోపంతో, నీ అహంకారం తగ్గాలంటే నువ్వు ఒక భయంకరమైన ఎలుక రూపం ధరించాలి అని శాపమిచ్చాడు. వెంటనే క్రౌంచాసురుడు ఒక మహామూషికంగా మారిపోయాడు. ఈ ఎలుక సాధారణం కాదు, పర్వతాలను కొరికి నాశనం చేసేది, ధాన్యాలను తినేసేది, ఇళ్లల్లోకి చేరి వస్తువులను ధ్వంసం చేసేది, రాత్రింబవళ్లు కలకలం రేపేది. అతని వల్ల ఋషుల యజ్ఞాలు, దేవతల పూజలు అన్నీ నిలిచిపోయాయి. అంతా భయపడిపోయారు. ఆ పరిస్థితిని చూసి అందరు దేవతలు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు. ప్రభు, నువ్వు విఘ్నాలను తొలగించే మహావాడివి. మహా ఎలుక వల్ల మాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి, నువ్వే దాన్ని అదుపులో పెట్టాలి అని చెప్పుకున్నారు. అప్పుడు గణపతి తన పాశంతో ఆ ఎలుకను పట్టుకున్నాడు. ఎలుక గణపతిని చూసి ఆగ్రహంతో అల్లాడింది. కానీ గణపతి శక్తిని తట్టుకోలేకపోయింది. చివరికి ఆ ఎలుక గణపతి ముందర వణికిపోయి, ప్రభు, నన్ను క్షమించు, ఇక మీదట నేను నీకు దాసుడని, నన్ను నీ వాహనంగా అంగీకరించు అని వేడుకుంది. గణపతి కరుణతో అతన్ని క్షమించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా ఆజ్ఞ ప్రకారం మాత్రమే కదలాలి, నీ శక్తి మొత్తం నా అధీనంలో ఉండాలి అని గణపతి అన్నాడు. ఆ రోజు నుండి గణపతికి మూషిక వాహనంగా నిలిచాడు. ఇప్పుడు ఇక్కడ ఒక లోతైన సందేశం ఉంది. ఎలుక లక్షణాలు ఎలాంటివి అంటే మన మనసు లాంటిది. ఎలుక ఎక్కడైనా దూరుతుంది, రంధ్రమైన, తలుపైన, గోడ పగిలినా ఎక్కడికైనా ప్రవేశిస్తుంది. ఇది మన మనసు లాంటిది. మన మనసు కూడా ఎక్కడికైనా పరిగెడుతుంది. శుభమైన, అశుభమైన ఆలోచనలు అన్నీ దాని ఆట. గణపతి వాహనం కావడం అంటే మనసును జ్ఞానం ఆధీనంలో పెట్టుకోవాలి. ఎలుక రాత్రి ఎక్కువగా తిరుగుతుంటుంది, చీకట్లో కూడా దారి కనుక్కుంటుంది. ఇది అజ్ఞానంలో తిరిగే మనసు లాంటిది. గణపతి దానిపై కూర్చోవడం అంటే జ్ఞానం అజ్ఞానాన్ని జయించింది అని అర్థం. ఎలుక దొరికినది కొరుకుతుంది, ఆగదు. ధాన్యం, వస్తువులు అన్నీ పాడు చేస్తుంది. ఇది లోభం, మోహంకు ప్రతీక. గణపతి దాన్ని నియంత్రణలో పెట్టాడు. అంటే లోభం కూడా నియంత్రిస్తే మనకే సహాయం చేస్తుంది. ఇదే విధంగా మన జీవితంలో చిన్న వికారాలు కూడా పెద్ద నష్టాలు కలిగిస్తాయి. గణపతి భక్తి వాటిని అదుపులో పెడుతుంది. ఎలుక భూగర్భంలో దాగి ఉంటుంది, రంధ్రాల్లో ఉంటుంది. ఇది మనిషి హృదయంలో దాగి ఉన్న ద్వేషం, ఈర్ష్య, కోపం లాంటిది, వికారాల ప్రతీక. గణపతి వాటిని వెలికి తీసి తన ఆధీనంలో తెచ్చుకుంటాడు. అందుకే గణపతి మూషిక వాహనంగా కూర్చోవడం కేవలం కథ కాదు, అది మనసు, వికారాలు, అజ్ఞానాన్ని జయించి వాటిని నియంత్రణలో పెట్టే జీవన పాఠం. ఇలాగే ప్రతిరోజు గణపతి లీలతో ఒక కొత్త గాథను తెలుసుకుంటూ భక్తితో ముందుకు సాగుదాం. మూడవ రోజు మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు